నమస్కారం. మరి ఈరోజు విశ్వ బ్రహ్మ జయంతి సందర్భంగా అమలాపురంలో ఏదైతే విశ్వబ్రహ్మ విశ్వకర్మ ప్రకారంగా 5 విభాగాలుగా ఈ యొక్క నిర్మాణం కానీ, కమ్మరి కానీ, కొమ్మరి కానీ, అలాగే ఈ బంగారం పనిచేసే పని కానీ, ఇలాగ 5 రకాల కార్పెంటరీ కానీ, ఇవన్నీ 5 రకాల పనులు చేసి విభాగాలుగా విశ్వబ్రహ్మ విశ్వకర్మ ద్వారా మనం ఏర్పడి ఈ యొక్క భారతీయ ప్రాచీన చారిత్రక నాగరికతలో ఈ యొక్క విశ్వకర్మ విశ్వబ్రహ్మ అనేది ఇంజనీరింగ్ వ్యవస్థకు సృష్టికర్తగా ఇవాళ మనం కొలుచుకోవడం చాలా గర్వకారణం. కాబట్టి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విశ్వబ్రాహ్మణ్ ఎవరైతే ఈ సామాజిక వర్గాలు ఈ 5 వృత్తుల్లో వాళ్ళ సమాజానికి ఎవరైతే సేవ చేస్తున్నారో వారందరికీ విశ్వబ్రహ్మ జయంతి సందర్భంగా హృదయపూర్వక శుభాకాంక్షల్ని నా తరఫున ప్రభుత్వం తరఫున తెలియజేస్తున్నాను. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ వర్గాల్ని ఆదుకోవడానికి అనేక చర్యలు తీసుకుంటున్నారు. అనేక విధాలుగా విశ్వబ్రాహ్మణ్ వర్గాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకుందని చంద్రబాబు గారు అనేక పథకాలు తీసుకురాబోతున్నారని సందర్భంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికీ కూడా నన్ను ఇక్కడ పిలిచి మీలో ఒకటిగా భావించినందుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సంరక్షిస్తున్నాను.